దర్శనం చేసుకుందామని చెప్పి విజయవాడ దుర్గమ్మ టెంపుల్కి వెళ్తే అక్కడ ఇలా జరిగింది. అసలు మ్యాటర్ ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ సడన్ గా విజయవాడ దుర్గమ్మ టెంపుల్ కి వెళ్దామని చెప్పి అయితే అనుకున్నాము. దానికోసం ఇంక ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి రెడీ అయిపోయి అయితే స్టార్ట్ అయిపోయాము. మా ఫ్రెండ్ ఒకడు వస్తానని చెప్పి ఫోన్లు చేస్తుంటే ఫోన్లు ఎత్తట్లా. వాడు ఫోన్లు ఎత్తట్లేదని చెప్పి ఆ టైంలో వాళ్ళ ఇంటికి పోతే మా ఫ్రెండ్స్ అక్కడ ఏం చేశారో చూడండి. వీళ్ళు వాళ్ళ ఇంటి తలుపు తట్టకుండా పక్కింటి తలుపు తట్టేసి వచ్చారంట. పోయి మొత్తానికి ఎలాగోలా రెడీ అయ్యి వచ్చాడు. ఎప్పుడో 4 గంటలకు బయలుదేరితే ఈ దెబ్బకి సన్ రైజ్ గాని వచ్చేసింది. టోల్ గేట్ కాడ ఫాస్ట్ ట్యాగ్ స్కాన్ కాకపోతే వెనకాల ఉన్న లారీ ఆయనకి డోర్ తీసి ఏం చెప్తున్నాడు చూడండి. ఎవరు అడిగాడు రా నిన్ను? మొత్తానికి సేఫ్ గా విజయవాడకి వచ్చేసాము. అయినా ఈ వీడియో విజయవాడ నుంచి ఎంతమంది చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. మేము ఫ్రైడే పోయాం కాబట్టి క్రౌడ్ మాత్రం ఫుల్ గా ఉన్నారు. ప్రోటోకాల్ దర్శనం అయ్యేసరికి ఫస్ట్ అయితే మమ్మల్ని అయితే 12కి రమ్మన్నారు. అక్కడ బాగానే మళ్ళీ 2:30కి రమ్మన్నారు. అక్కడ ఉన్న ఎండకి కాళ్ళు మామూలుగా కాలేదు, రన్నింగ్ రేస్ పెట్టుకున్నాం. మా చింటూ గారు చూడండి ఎలా బరిగిస్తున్నాడు. ఆ ఎండకి కాళ్ళతోటే బొబ్బలు కట్టేసి మరి అమ్మవారు ఊరికే కనపడదు కదా. ఇక్కడ మేనేజ్మెంట్ ఎలా ఉందంటే మాది ప్రోటోకాల్ దర్శనం అయితే మమ్మల్ని 300 రూపీస్ దర్శనానికి పంపిద్దాం అని చెప్పి అయితే ట్రై చేశారు. కరెక్ట్ టైం కి మన సబ్స్క్రైబర్ ఒక బ్రో గుర్తుపెట్టి మన దగ్గరుండి ప్రోటోకాల్ దర్శనానికి అయితే తీసుకోబోయాడు. ఈ బ్రో హెల్ప్ చేశాడు కాబట్టి జరిపింది, లేకపోతే మేనేజ్మెంట్ సరిగ్గా కూడా సమాధానం ఇవ్వట్లా. ఇంత కష్టపడినందుకు దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. కరెక్ట్ గా అప్పుడు అక్కడ ఉన్న ఒక అక్కకి అయితే ఒంట్లోకి అమ్మవారు అయితే వచ్చారు. ఇంకా అమ్మవారికి నేను బాగుండాలా, నా వీడియో చూసే ప్రతి ఒక్క వ్యూవర్ బాగుండాలని చెప్పి అయితే మొక్కేసుకున్నా. సరే మరి నా కోసం అలా మీ లక్కీ అండ్స్ యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో చేసుకోండి. బై బై, టాటా.